వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిరణ్. మనందరికీ తెలిసిందే 2020 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతోంది అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో. ఇప్పుడు దాకా మనం అసలు అంచెంచెలుగా మన వాళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్ట్రాటజీస్ తో ఈ ఫైనల్ మ్యాచ్ కి రావడం జరుగుతుంది. అయితే అందరి దృష్టి అభిషేక్ శర్మ పైన ఉంది. అభిషేక్ శర్మ మెరుస్తాడా? అలాగే సంజు శాంసన్ గత 2 మ్యాచ్ల నుంచి ఎలా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఫైనల్లో ఎలా ఉంటాడు? అంతకు మించి న్యూజిలాండ్ అనూహ్య రీతిలో ఫైనల్ కి రావడం జరిగింది. మెకాంచి ఒక ఓవర్లోనే లెఫ్ట్ హ్యాండర్ సిద్ధాన్ని అవుట్ చేసి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో గెలవటంలో కీలక పాత్ర చాలా మంది ఫిన్ ఆలయన్ అనుకుంటారు, కాకపోతే మెకాంచి కూడా అంతే ఉంది. అయితే ఇక్కడ మన దగ్గర కూడా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. వాళ్ళపై తన బౌలింగ్ విధానం ఎలా ఉంటుంది, ముఖ్యంగా అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి జాతీయ స్థాయి రోయింగ్ క్రీడాకారుడు విజయ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు రేపటి మ్యాచ్ స్ట్రాటజీస్ ఎలా ఉండొచ్చు, లేదా అసలు ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ చెప్పి ఎలా ఉండబోతున్నారు? నమస్కారం అండి, నా పేరు విజయ్, నేషనల్ లెవెల్ రోయింగ్ ఛాంపియన్. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, క్రికెట్ అనేది ఇండియా టీ20 వరల్డ్ కప్ అనే దాంట్లో మెయిన్స్కి వెళ్ళడం జరిగింది. మ్యాచ్ కూడా జరగబోతుంది నరేంద్ర మోడీ స్టేడియంలో. సో సెమీస్లోకి వచ్చేపాటికి చాలా ప్లానింగ్తో ఆడడం జరిగింది. అందుకనే ఫైనల్కి వెళ్ళడం కూడా జరిగింది. జరిగే మ్యాచ్లో ప్లానింగ్ అనేది ఏ రకంగా ఉండాలంటే, టాస్ విన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ మనం తీసుకుని ఒక 200 స్కోర్ అనేది చేసినట్లయితే కనుక, స్కోర్ పెట్టాలి. బోర్డు మీద మనం ఒక 200 స్కోర్ పెట్టినట్టయితే కనుక ఆపోజిట్ టైం అన్నటువంటి న్యూజిలాండ్ కి మనం ఒక టఫ్ ఇచ్చినట్టు వస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఒక ప్రెజర్ అనేది వాళ్ళు ఫీల్ అయ్యి ఈ ఒక 200 స్కోర్ ని రీచ్ అవ్వడానికి కొంచెం ప్రెజర్ అనేది ఫీల్ అయ్యి మైండ్ సెట్ అనేది కొంచెం వీక్ అయ్యి ఎలా అన్న ఒక కన్ఫ్యూజన్ లో ఉండి మ్యాచ్ లూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇండియా కూడా టీం విన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ఇండియా న్యూజిలాండ్ జరిగే మ్యాచ్ లో ఇండియా విన్ అవ్వాలని నేను తప్పకుండా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఇండియా. ఆల్ ది బెస్ట్ ఇండియా. జై భారత్, జై జై భారత్. క్రికెట్ అనే ఒక క్రీడాభిమానిగా ఇవాళ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ గెలవాలని కోరుకుంటూ 140 కోట్ల జనాభాలో నేను ఒకరిని కోరుకుంటూ నిన్న జరిగినటువంటి సెమీఫైనల్లో ఉత్కంఠభరితమైనటువంటి విజయాన్ని చేకూర్చినటువంటి మన భారత ఆట క్రీడా ప్రపంచాన్ని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం తీసుకొచ్చినటువంటి క్రీడాభిమానిగా జై భారత్, జై జై భారత్. ఆదివారం సెమీఫైనల్లో న్యూజిలాండ్ మరియు భారతదేశం బలాబలాలుగా చేకూర్చేటువంటి ఫైనల్ భారతదేశం గెలవాలని కోరుకుంటూ ఆశిస్తున్నటువంటి క్రికెట్ అభిమానిగా జై భారత్, జై జై భారత్.